నిమ్స్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం త్వరలో వైఫై సేవలు అందుబాటులో రాబోతున్నాయి. దాంతోపాటుగా ఏఐ ల్యాబ్కి సంబంధించి కూడా రూపకల్పన జరగబోతుంది. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఉన్నారు. దాంతోపాటుగా నిమ్స్లో నీటి కొరత ఉందంటూ, దాంతోపాటుగా సర్జరీలు ఆపివేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కొంత ప్రచారం కొనసాగినటువంటి విషయం తెలిసిందే. ఈ అంశం పైన కూడా మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా నిమ్స్లో నీటి కొరత ఉంది, సర్జరీలు ఆపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? జీ మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఏదైతే నీటి కొరత అని నిన్న నేను కానీ విన్నాను సోషల్ మీడియాలో, ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నిమ్స్లో ఇది ప్రధానమైన ఆసుపత్రి. ఈ ప్రధానమైన ఆసుపత్రికి, ఇంత గొప్ప ఉండే హాస్పిటల్కి హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళుగా నీళ్ళు ఆపరమంటూ ఉండదు. ఎందుకు ఆఫ్ చేస్తారు? ఇంత మేజర్ ఆపరేషన్లు వేస్తున్నప్పుడు. అలాంటిది ఏం లేదండి, నీటి కొరత ఏం లేదు. మార్నింగ్ నుంచి ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. సో ఏదైనా కానీ వర్షాకాలంలో కొంచెం నీటిని జాగ్రత్తగా వాడటమని చెప్పటము ఒక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పటం అంతే తప్పితే ఎవరైనా అంటే ఇంట్లోనంతే నీళ్ళు ఎక్కువ వాడకూడదు, పాడేయకూడదు, వేస్ట్ చేయకూడదు అని ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా పెద్దలు చెప్తారు. అలాగా నీటిని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే సమ్మర్ ఉంటుంది కాబట్టి, స్క్రాచింగ్ హీట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి వచ్చే పేషెంట్లు రోజుకు కనిష్టం అంటే 3,500 నుంచి 4,000 పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళతోటి ఒకరు ఇద్దరు అటెండర్స్ ఉంటారు. సో వారికి మనం నీళ్ళు అందియాలి. అలాగే ఇన్ పేషెంట్లు 1,639 బెడ్లు ఉండే పేషెంట్లు, వాళ్ళ అటెండర్స్కి వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. కొంతమంది అటెండర్స్ ఏం చేస్తుంటారంటే బట్టలుగానే ఉతుక్కుంటుంటారు. పాపం దూరం నుంచి వచ్చింటారు, ఒకటో రెండో జత తెచ్చుకుంటారు, వాళ్ళు బట్టలు ఉతుక్కుంటుంటారు. అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుందేమో అని చెప్పి జాగ్రత్తగా మా ఎంప్లాయీస్కి, మా డాక్టర్లు కానీ, మా నర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఎక్కువ నీరు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడండి అని ఒక సూచన చేశాము మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. దాన్ని తీసుకొని సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా వాటర్ లేదు, డైరెక్టర్ గారు హుకుము ఇవన్నీ చేయటం మంచిది కాదు. ఎందుకంటే నేనే రాజును కాదు, ఇది రాజ్యాంగం కాదు, ఇదంతా హాస్పిటల్ సర్వింగ్. దే షుడ్ థింక్ బిఫోర్ పుట్టింగ్ ఎనీథింగ్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకంటే మీరంతా రెస్పెక్టెడ్ జర్నలిస్టులు, మీరంతా చాలా అవగాహన ఉన్నవాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇలాంటి మెసేజ్లు వాట్సాప్లో పెడితే ఇట్ గివ్స్ ఎ బ్యాడ్ నేమ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆర్ టు ద గవర్నమెంట్ ఆర్ టు ఎనీబడి. ఇన్ఫ్యాక్ట్ వచ్చేవాళ్ళు కానీ ఏదో నీటి కొడుతుందండి, క్షణికానందం ఉండొచ్చు ఇది వాట్సాప్లో మెసేజ్ చేయటం వల్ల. మీరు యూ మైట్ బి ఎంజాయింగ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ వాటర్ ఫెసిలిటీ. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ ఆన్ దాట్. మీరు అన్నట్లు ఇప్పుడు ఏఏ ల్యాబ్ గురించి కానీ, లేకపోతే 5G గురించి కానీ, ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ నిమ్స్లో అవుతున్నాయి. వీటి గురించి ఎంతసేపు అయినా మాట్లాడతాం, నెగిటివ్ గురించి ఏం మాట్లాడతాం వంశీ గారు. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ అబౌట్ దట్. బట్ ఆపరేషన్లు ఏం ఆగలేదు, ఆపరేషన్లు యథాతిథిగా నడుస్తున్నాయి. ఎలెక్టివ్ సర్జరీలు, ఎమర్జెన్సీ సర్జరీలు, డయాలిసిస్కి అన్నీ ప్రశాంతంగా అన్నీ అలాగే నడుస్తున్నాయి. ఎలాంటి ఇంటరప్షన్ లేదు. ఫర్గెట్ అబౌట్ దాట్. సెకండ్ థింగ్ ఈజ్ మీరు అన్నట్టు ఏ ల్యాబ్ నిన్న ప్రధానంగా నిమ్స్ ఆసుపత్రిలో వైఫై సేవలు అనేది అందుబాటులోకి తీసుకురాబోతున్నా అన్నారు. ఎలా ఇవ్వబోతున్నారు వైఫై? ఎందుకంటే నిమ్స్కి రోజుగా ఓపీ చూస్తేనే 1000కి పైగా, 1500, ఒక్కొక్కసారి 2000 వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. ఎలా ఇవ్వబోతున్నారు? ఇన్ పేషెంట్స్కా, లేకపోతే వచ్చేటటువంటి పేషెంట్స్కా, లేకపోతే ఓపీకి వచ్చే పేషెంట్స్కా, దీన్ని ఎలా అమలు పరచబోతా ఉన్నారు? ఓపీకి మనకి మీరు అన్నట్టు 15,000-2,000 కాదు, 4,000 మంది పేషెంట్లు ఓపీకి రోజు వస్తుంటారు. మొన్న ఒక రోజు అయితే 4,258 పేషెంట్లు వచ్చారు. సో ఇప్పుడు 5G సర్వీసెస్ అనేది ఇది ఒక ఇన్నోవేటివ్. ఐఐటి హైదరాబాదు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలిపి T-Fiber, మన తెలంగాణ గవర్నమెంట్ T-Fiber వీళ్ళందరూ కలిసి ఒక ఇన్నోవేటివ్ బాక్స్ ఒకటి తయారు చేసి దాని ద్వారా 5G T-Fiber ద్వారా 5G కనెక్షన్స్ మన నిమ్స్లో ఉండే ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పేషెంట్లు కానీ, మా సిస్టమ్ నడవటానికి కానీ ఉపయోగపడుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఈ సెటప్ బాక్స్లు ఇన్స్టాల్ చేశారు. ఒక టవర్ ఇన్స్టాల్ చేశారు మన స్పెషాలిటీ ట్రామా బ్లాక్ పైన. ఆ టవర్ నుంచి ఈ సెటప్ బాక్సులు అన్ని వార్డ్స్లోన, అన్ని ఓపీలోన పెట్టాము. సో వీ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ సెటప్ బాక్సులు పెట్టి, వాటి ద్వారా పేషెంట్లకి, ఇప్పుడు పేషెంట్ వస్తాడు రిజిస్ట్రేషన్ కౌంటర్లో వచ్చి దాన్ని ఎంటర్ చేసుకోవాలనుకో వాళ్ళకి ఒక ఓటీపీ వెళ్తుంది. అంటే కోడ్ ఇస్తారా సార్? ఏం కోడ్ కాదు, వైఫై, వైర్లెస్ వైఫై, డైరెక్ట్ వైర్లెస్ వైఫై. సో రిజిస్ట్రేషన్కి ఉపయోగపడుతుంది, మా హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫాస్ట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే
పేషెంట్ కూర్చొని వాళ్ళు ఏమన్నా ఈమెయిల్స్ చేసుకోవటం అలాంటివి చేసుకోవచ్చు, అటెండర్స్ చేసుకోవచ్చు. సో 5G అనేది వితౌట్ మచ్ కాస్ట్ వెరీ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు స్పాన్సర్ చేసింది, మినిస్టర్ ఆఫ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 5 crores ఏదో వాళ్ళు పెట్టినట్టున్నా, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలీదు. బట్ దానివల్ల ఏంటంటే నిమ్స్ని చూస్ చేశారు ఐఐటి హైదరాబాద్. సో నిమ్స్లో ఉండే పేషెంట్లకి, నిమ్స్కి, హాస్పిటల్కి ఉపయోగపడేలా 5G అనేది తయారు చేసి ఇవాళ లాంచ్ చేసాం, ఆల్రెడీ సాఫ్ట్ లాంచ్ అయిపోయింది. ఇవాళ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు, ఢిల్లీ నుంచి వచ్చారు, ఐఐటి హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయని మనం పేషెంట్స్తో కానీ చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. చాలా బాగా పనిచేస్తున్నాయి, చాలా స్పీడ్గా పనిచేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిమ్స్ ఈజ్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ 5G ఇంటర్నెట్ కనెక్షన్ విత్ కొలాబరేషన్ విత్ ఐఐటి హైదరాబాద్. సార్ ఇండియాలో ఇంతకుముందు ఎక్కడైనా ప్రయోగాత్మకంగా జరిగిందంటారా? లేదు. ఒక విలేజ్ ఐఐటి హైదరాబాద్ దగ్గర ఒక విలేజు జామ్నగర్ ఏదో ఉంది, ఆ విలేజు ప్లస్ నిమ్స్, ఈ 2 ఏరియాలోనే ఈ ఇన్నోవేటివ్ 5G కనెక్షన్ అనేది చేశారు. అలాగే 6G కానీ చేయటానికి కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రీ 6G అని అంటున్నారు. సో అలా చేస్తే మనం ఎక్కడ ఇంకా భారతదేశం కాదు, బయట కంట్రీస్లో ఎక్కడ లేదని వాళ్ళు అంటున్నారు. ఇంజనీర్ ఐఐటి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కిరణ్ అని, అండ్ ఢిల్లీ నుంచి వచ్చిన ఫార్మర్ ఐఐటి డైరెక్టర్ గారు, వారు అంటున్నారు అక్కడ. సో ఇప్పుడే వాళ్ళు కానీ రివ్యూ చేస్తున్నారు. సో అలాగే 5G సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్పీడ్ అనమాట. సో దాంతోపాటుగా ఏఐ ల్యాబ్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారని తెలుస్తూ ఉంది. ఈ ఏఐ ల్యాబ్ ఎలా పనిచేయబోతోంది, ఎలా ఉపయోగకరంగా నిమ్స్కి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరు ఈజ్ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్. అండ్ రీసెర్చ్కి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరున్న సంస్థ, ఇన్స్టిట్యూషన్ అది. సో వారు నిన్న మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఒక 5 మంది వచ్చి they wanted, Indian Institute of Science wanted to have an MOU collaboration with Nizam Institute of Medical Sciences for developing an artificial intelligence in medical and health అన్నమాట. సో ఈ భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఐఐఎస్సి బెంగళూరు కానీ వాళ్ళే ఈ ఏఐ ల్యాబ్ని మనకు ఒక స్పాన్సర్ చేయబోతున్నారు. సో పక్కనుండే రూమ్ కానీ మేము ఐడెంటిఫై చేశాము. సో త్వరలోనే ఒక 4-5 రోజుల్లోనే ఏఐ ల్యాబ్ స్టార్ట్ చేసి, సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద లాస్ట్ 10 years డేటా తీసుకొని మన నిమ్స్కి ఎలాంటి పేషెంట్లు వస్తారు, ఎలాంటి రోగాలు ఉన్న పేషెంట్లు వస్తారు, సో మనం వాళ్ళకి ప్రివెంటివ్గా ఎలా చేయగలము, మన దగ్గర డేటా ఉంటే మనం ఎట్లా జబ్బులు రాకుండా కానీ వాళ్ళకి చేయగలము. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాన్సర్ డిటెక్షన్లో, క్యాన్సర్కు ఎట్లాంటి మందులు ఇవ్వాలి, ఎట్లాంటి క్యాన్సర్ డిటెక్ట్ చేసే దాంట్లో కానీ కొంచెం రీసెర్చ్ జరుగుతుంది. సో అట్లనే డయాబెటీస్ వాళ్ళకి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వాటికి, వీటన్నిటికీ ఒక ఏఐ లాగా తయారు చేసి మనం కానీ నిమ్స్ కానీ ఒక లీడర్స్ లాగా ఈ ఏఐ లాగా మనం ఆలోచిస్తున్నాం. సార్ ఏఐ వల్ల కొంత నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెప్తూ ఉంటారు. వైద్య రంగంలోకి ఏఐ రావడం అనేది మంచి పరిణామం అంటారా, కాదంటారా? తప్పకుండా మంచిదే. ఇప్పుడు ఏఐ అనేది కంప్లీట్గా డాక్టర్ని రీప్లేస్ చేయలేదు. ఒకటేంటి, మనం దానికి ఎలా నేర్పిస్తామో అది మనకు రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నిమ్స్లో ఒక 1000 మందికి చెస్ట్ ఎక్స్రేలు తీసామనుకోండి, దాంట్లో 10 మందికి ఏదో ఒక జబ్బు ఉంది, లంగ్స్లో టీబీ ఉంది అనుకోండి. సో మనం 1000ని రిపోర్ట్ చేయడం కష్టం కాబట్టి ఈ 10 మందిని ఐడెంటిఫై చేయడానికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. అంటే అన్ని చెస్ట్ ఎక్స్రేలను చూస్తుంది, ఏదైతే నార్మల్ ఉంది ఇవి నార్మల్, దీన్ని ఏం చేయక్కర్లేదు, పక్కన పెట్టేస్తుంది. ఏదైతే జబ్బులు ఉన్నాయో డాక్టర్కి ఇస్తుంది. సో దాన్ని డాక్టర్ చూసి దీనికి ఓకే ఈ 10 మందిలో వీళ్ళకి ట్యూబర్క్లోసిస్ ఉంది, వీళ్ళకి క్యాన్సర్ ఉంది, వీళ్ళకి ఈ జబ్బు ఉంది అని రాసి ఇవ్వచ్చు. అంత తప్పితే మొత్తం అదే రీప్లేస్ చేస్తుంది అనేది తప్పు. సో ఏఐ ఏంటంటే మనం దానికి ఎలా నేర్పిస్తే, ఇప్పుడు మా స్టూడెంట్కి ఎలా నేర్పిస్తే వాడు అలాగే పర్ఫామ్ చేస్తాడు. సో అది ఆ స్టేజెస్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని డయాగ్నోసిస్ అంటే 80%, 100% కాదు, 80% వరకు కొంచెం పర్వాలేదు, ఏఐ మనకు ఉపయోగపడుతుందని మాత్రమే. అంతేగాని ఇట్స్ నాట్ గోయింగ్ టు టోటలీ రీప్లేస్ డాక్టర్ లేకుండా అవన్నీ అవ్వదు, అది మిత్ అనమాట. సో అలాగే డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇందాక చెప్పినట్లు 1000 ఎక్స్రేస్లో ఒక డాక్టర్ గారు చదవాలంటే కుదరదు కాబట్టి 20 చదవటం ఈజీ అవుతుంది. అది
సార్ టెక్నాలజీ వాడుకోవడంలో నిమ్స్ ఆసుపత్రి ముందుకెళ్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ, ఏదైతే ప్రియా రోబోని ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకని ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది? ఎందుకంటే నిమ్స్లో స్టాఫ్ కూడా చాలా అధికంగా ఉంటారు, కానీ రోబో ఏదైతే మాన్యువల్గా ఉన్నటువంటి మనుషులతోటి చెప్పేదానికంటే రోబో ఫుల్ఫిల్ చేయగలుగుతుంది అంటారా? ఇప్పుడు మాకు మొదట్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయనప్పుడు 34 మంది పిఆర్ఓలు ఉండేవారు. ఇప్పుడు కమ్మిన వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోయి తగ్గిపోయారు. అది కారణం కాదు. కాకపోతే ఏంటంటే ఒక మెషిన్కి మనం ఏఐ గాని మాట్లాడుకున్నాం, మెషిన్కి నేర్పిస్తే సో అది ఎంత బాగా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఇప్పుడు నేను ఎడ్యుకేటెడ్, నేను వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో రాయించుకోగలను, నేను అడగగలను. ఇప్పుడు 4,000 మంది పేషెంట్లు వస్తుంటారన్న, అక్కడ కూర్చున్న రిసెప్షనిస్ట్ కానీ కొంచెం చిరాకు పడవచ్చు ప్రతిసారి. ఎందుకంటే కొంతమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతుంటారు. నేను డాక్టర్, నన్ను కానీ అడిగిన క్వశ్చన్లు అడుగుతుంటారు. అంతేగాని నేను చిరాకు పడకూడదు. ఎన్ని క్వశ్చన్లు అడిగినా, ఎలాంటి క్వశ్చన్లు అయినా మనం చిరాకు పడకూడదు. సో కొంచెం ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ లోడ్ అలా ఉంది కాబట్టి, వాళ్ళని కానీ తప్ప అనట్లేదు. సో అలాంటప్పుడు ఒక రోబోకి అన్నీ నేర్పించి ప్రతి మనిషి వచ్చి అడిగినా కానీ నవ్వుతూ ఈ రూమ్కి వెళ్ళండి, ఆ రూమ్కి వెళ్ళండి, ఈ రూమ్కి వెళ్ళండి, ఇక్కడ ఆ డాక్టర్ గారు ఉంటాడు, ఇక్కడ రిపోర్ట్స్ తెచ్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది. మీరు డే అంతా దాని సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ నిమ్స్ ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఒక కంపెనీతోటి మేము మాట్లాడుకొని ఇలా చేస్తే బాగుంటుంది అని మేమే ఎక్స్ప్లెయిన్ చేసి దానికంతా ఫీడింగ్ ఇచ్చి 6 నెలల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రిసెప్షన్ లిస్ట్ ఆఫ్ పనిచేస్తుంది. రాంగ్ ఏంటంటే ఫేజ్ 2లో సో ఇదే మీరు పేరు చెప్పి నా పేరు వంశీ, నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే టక్కని ప్రింట్అవుట్ కానీ వచ్చేటట్టు. మూడోది, డాక్టర్ చూసిన తర్వాత ఒక డాక్టర్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అడిగారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే అది చెప్పేలాగా. సో ప్లస్ 4వది రిపోర్ట్స్ కానీ, పొద్దున్న నేను బ్లడ్ ఇచ్చాను, నాకు రిపోర్ట్స్ ఇవ్వండి అంటే అది ప్రింట్అవుట్ లాగా. ఇలాగా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడే రేపే ఇవన్నీ చేయగలుగుతామని చెప్పట్లేదు కానీ, బట్ ఫేజ్ వైజ్. సో దట్ ఈస్ ద ప్లాన్ అనమాట. అంటే ఒక 10 మంది చేసే ఒక 5 మంది చేసే పని అనుకోండి, రోబో ఒకటి చేయొచ్చు. అలా అని చెప్పేసి మనుషుల ఉపయోగం లేదని కాదు. అంటే కంటిన్యూస్గా మనకి లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి, పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటివి కానీ హెల్ప్ తీసుకోవాలి. అదొక్కటే కాదు, మనం కియోస్క్ పెట్టాము, కియోస్క్లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మన క్యూఆర్ కోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇట్లా రోబోతోటి. సో ఇవన్నీ ఏంటంటే క్యూ ఉండకుండా, ఎక్కడ పడితే అక్కడ క్యూలు ఉండకుండా డిస్ట్రిబ్యూట్ చేయటం, డీసెంట్రలైజేషన్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయటం, సో దట్ పేషెంట్ విల్ బి కంఫర్టబుల్. అది ముఖ్యమైన అంశం. సాంకేతిక పరంగా కూడా నిమ్స్ ఆసుపత్రి అందిపుచ్చుకుంటుంది అనేది కూడా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిమ్స్లో నీటి కొరత లేదు, కానీ కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, ఇష్టానుసారంగా నీటి వాడకాన్ని మాత్రమే తాము తగ్గించాలని చెప్పాము, కానీ ఎక్కడ కూడా సర్జరీలు ఆపమని కావచ్చు, దాంతోపాటుగా వాయిదాలు వేయమని కానీ ఎక్కడ చెప్పలేదంటూ కూడా నిమ్స్ డైరెక్టర్ చెప్తా ఉన్నారు. సర్జరీలు యథాతథంగా నడుస్తూ ఉన్నాయి అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇన్నోవేటివ్ వైఫైని, ఏదైతే 5G నెట్వర్క్ను కూడా నిమ్స్ ఆసుపత్రుల్లో అమలు పరుస్తున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. త్వరలో AI ల్యాబ్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్టు కూడా వారు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.